హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మేమైతే ఈరోజు ఒక ఫంక్షన్‌కి వెళ్తున్నాము. అంటే ఎంగేజ్‌మెంట్ అనమాట. ఇక్కడ చూడండి ఈ పాప ఎంత ముద్దుగా ఉందో, ఎంత అందంగా ఉందో. మ్యాజిక్ ఎక్కినప్పటి నుంచి ఆ పాప అయితే ఒక్కసారి కూడా ఏడవలేదండి. ఇంకా డాన్స్ వేస్తుంది. చాలా చక్కగా ఉంది. డ్రెస్ కూడా చాలా అందంగా ఉంది. పాప అయితే చాలా బావుంటుందండి. మంచిగా మాట్లాడుతుంది. ఆడపిల్లలంటే చాలా లక్షణంగా ఉంటారు కదండీ! చాలా బావుంటారు. ఆడపిల్లలంటే అంతే. ఇంకా మా పిల్లల్ని మా చెల్లె వాళ్ళ బాబుని, మా బాబునైతే తీసుకొని వెళ్ళాము. వీళ్ళు మగపిల్లలు కదా! ఫుల్ అల్లరి చేశారనమాట. మేమైతే వీళ్ళ అల్లరికి తట్టుకోలేకుండా పోయాము. కానీ మగపిల్లలు అల్లరి చేస్తేనే బావుంటుంది. ఆడపిల్లలు లక్షణంగా ఉంటేనే బావుంటుంది. చాలా బాగా అనిపించిందండి. ఈ ఎంగేజ్‌మెంటు జర్నీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇంకా నాకైతే మస్తు నచ్చింది. అండ్ నెక్స్ట్ ముస్లిం వాళ్ళ ఎంగేజ్‌మెంట్ నేనెప్పుడూ చూడలేదు. పెళ్లి గానీ, ఎంగేజ్‌మెంట్ గానీ అసలు వాళ్ళ ఆచారాలేంటో, ఎలా ఉంటాయో అస్సలు తెలియదండి. కానీ మమ్మల్ని అయితే ఇన్వైట్ చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. నేను మా పిన్ని వెళ్ళాము. అసలు జర్నీలో కూడా అసలు ఎంత బాగా చూసుకున్నారో మమ్మల్ని వాళ్ళు. చాలా అంటే చాలా నచ్చిందనమాట నాకు. అసలు వేరే కదా! అట్లాంటి ఏం లేకుండా అంటే ఈ రోజులలో కుల మత భేదాలనేవి లేదు అనడానికి మా జర్నీ, ఈ ఎంగేజ్‌మెంటు, ఈ మ్యారేజు ఇవన్నీ నాకు చాలా నచ్చినాయనమాట. ఇక్కడ దూరంగా చూపిస్తున్నాను కదండీ! అక్కడ దూరంగా మా కాలేజ్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది. అక్కడైతే నేను స్టడీ చేశాను. కనిపిస్తుందేమో అని వీడియో తీశాను గానీ, అదైతే కాలేజ్ అయితే కనిపించలేదు. ఇంకా మా జర్నీలో అయితే వీళ్ళంతా ఫుల్ హ్యాపీగా పెళ్లి విషయాలు మాట్లాడుకుంటూ, వాళ్ళకి ఎలాంటి ఆచారాలు ఉంటాయి, ఎలాంటి పెళ్లి బట్టలుంటాయి, ఇలాంటివన్నీ మాట్లాడుకుంటూ అయితే వెళ్ళాము. అసలు కొంచెం దూరం వెళ్ళంగానే పిల్లలైతే నిద్రపోయారు. ఇంకా అక్కడ మాట్లాడుకుంటూ అలాగే సరదాగా గడిచిపోయింది మా ఆహ్, ఎంగేజ్‌మెంట్ జర్నీ. ఇంకా అస్సలు మిస్ అవ్వకండి. నాకైతే నచ్చిందనమాట. ఎంగేజ్‌మెంట్ మొత్తం వీడియో తీసేసాను. చాలా బావుందండి. వాళ్ళ ఆచారాలు కూడా చాలా బావున్నాయి. నాకైతే ఫుల్‌గా నచ్చిందనమాట. ఇంకా ఇక్కడికొచ్చాము. కొంచెం ఎంగేజ్‌మెంట్‌కి లేట్‌గా వెళ్ళాము. ఎందుకంటే ఇక్కడ గేట్ పడింది. ట్రైన్ వస్తుందనేసి గేట్ వేసేసారనమాట. అక్కడ లేట్ అయింది. ఇంకా ట్రైన్ పోతూనే ఉంది, పోతూనే ఉంది. మేమైతే చూస్తూనే ఉన్నామనమాట. ఇటువైపు ఒక ట్రైన్ వెళ్ళింది, అటువైపు ఒక ట్రైన్ వెళ్ళింది. 2 ట్రైన్‌లు వెళ్ళాయి. ఇంకా ట్రైన్‌లు వెళ్ళాక మళ్ళీ చిన్నగా మేము బయలుదేరి మళ్ళీ ఇదిగో చూడండి స్టార్ట్ అయిపోయాము. చిన్నగా స్టార్ట్ అయిపోయి వెళ్తూ ఉండగా మధ్యలో 2 మ్యాజిక్‌లు పెట్టారు. ఒక మ్యాజిక్ అయితే మిస్ అయిపోయింది. అది ఎక్కడికెళ్ళిపోయిందో ఏంటో కూడా తెలీదు. అది ఎలా దారి తప్పిందో కూడా తెలీదనమాట. ఇంకా ఇక్కడ చూడండి దారిలో అయితే పెద్ద చెరువుంది. చాలా అందంగా ఉంది. దిగుదాం అనుకున్నాం కానీ ఇప్పటికే లేట్ అయిపోయింది. అక్కడ ట్రైన్ దగ్గర లేట్ అయిపోయింది. మళ్ళీ మ్యాజిక్‌లు మిస్ అయిపోయి లేట్ అయిపోయాయనమాట. ఎందుకు లేట్ అయిందంటే మ్యాజిక్ మిస్ అయిపోయి వేరే దారిలో ఎళ్ళిపోయింది. ఇంకా మేము ఒక చోట వెయిట్ చేసి మ్యాజిక్‌ని ఆహ్, మా మ్యాజిక్‌కి కలుపుకొని ఈ 2 కలిసి మళ్ళీ ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్ హాల్‌కైతే వెళ్ళిపోయామనమాట. ఇదిగో ఇక్కడ చూడండి ఫంక్షన్ హాల్ దగ్గరికి కాదు, అమ్మాయి వాళ్ళ పెళ్లి వాళ్ళ ఇల్లు ఉంటుంది గదా! వాళ్ళ ఇంటి దగ్గరికైతే మమ్మల్ని ఇల్లు చూపించడానికనేసి అక్కడ దింపారు. అమ్మాయి వాళ్ళ ఇల్లు కూడా చాలా బావుందనమాట. చూడండి అక్కడ దిగి కాసేపు ఉండి మేము అమ్మాయి వాళ్ళ ఇల్లు చూసాము. అదిగో అక్కడ దూరంగా కనిపిస్తుంది కదండీ! అదే అమ్మాయి వాళ్ళ ఇల్లు. చాలా బావుంది అమ్మాయి వాళ్ళ ఇల్లు కూడా. ఇంకా ఫంక్షన్‌కెళ్ళినాక కూడా వాళ్ళు చాలా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. ఇంకా నచ్చిందనమాట. ఇంకా అమ్మాయి వాళ్ళ ఇల్లు చూసాక అదిగో చూడండి అదే తప్పిపోయిన మ్యాజిక్ దాన్ని కలుపుకొని మేము మళ్ళీ వెళ్ళేసరికి చాలా లేట్ అయింది. ఎంగేజ్‌మెంట్‌కి కూడా చాలా లేట్ అయిపోయింది. ఇంకా అయినప్పటికీ తప్పదు కదండీ! ఎంగేజ్‌మెంట్ చేసుకోవాలి కదా! అనేసి 3:30 అట్లా అయింది టైము. మళ్ళీ మ్యాజిక్ ఎక్కాము ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళడానికి. ఫంక్షన్ హాల్‌కైతే వెళ్ళిపోయామనమాట. అసలు జర్నీ అయితే చేసినట్టే అనిపించలేదు. 2 జర్నీకి మేము 3 అవర్సో, 4 అవర్సో జర్నీ చేశాము. ఇదిగో పెళ్ళికొడుకనమాట. పెళ్ళికొడుకు చాలా సిగ్గుపడుతూ ఉన్నాడు. పక్కనే ఉన్నాయన వాళ్ళ నాన్న. ఇంకా ఫంక్షన్ హాల్‌కైతే వచ్చేసామండి. మాకైతే మంచిగా అనిపించింది. ఇంకా ఫంక్షన్‌లో ఎలాంటి ఆచారాలు అయ్యాయో ఏంటనేది
తప్పకుండా చూపిస్తాను. ఓకే అండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ నెక్స్ట్ వీడియో చేయండి. ఎంగేజ్మెంట్ నెక్స్ట్ వీడియో వచ్చే వీడియోని ఉంటుందండి. చూడడం మాత్రం తప్పకుండా మర్చిపోకండి. చూడండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం తప్పకుండా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.